నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తన ఆర్థిక భవిష్యత్తు కోసం ఒక చాలా పెద్ద, ప్రతిష్టాత్మకమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇది కేవలం కొన్ని అంకెలు, లెక్కలు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రాన్ని ఒక సరికొత్త అభివృద్ధి బాట పట్టించే వ్యూహం. మరి ఈ బృహత్తర ప్రణాళికలోని కీలక అంశాలేంటో ఈరోజు వివరంగా చర్చిద్దాం. అసలు ఈ ప్రణాళిక ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు: 15%. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అంటే జీఎస్డీపీలో ఏటా ఇంత వృద్ధిని సాధించాలనేది టార్గెట్. మన దేశ సగటు వృద్ధి రేటుతో పోల్చి చూస్తే ఇది చాలా చాలా పెద్ద లక్ష్యం. మరి ఇంత స్పీడ్ అందుకోవాలంటే ఒక అసాధారణమైన ప్లాన్ ఉండాలి కదా. సరే, ఆ 15% వృద్ధి ప్రతి సంవత్సరం కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏకంగా $2.4 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లాలనేది లాంగ్ టర్మ్ గోల్. ఈ నంబర్ గనక మనం రీచ్ అయితే ప్రపంచ ఆర్థిక చిత్రపటంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక స్థానంలో ఉంటుంది. ఇంత భారీ లక్ష్యాలను కేవలం మాటలతో సాధించటం కుదరదుగదా. అందుకే దీని వెనుక ఒక చాలా పటిష్టమైన, సమగ్రమైన వ్యూహముంది. అభివృద్ధిని కేవలం ఒక్క నగరానికో, ప్రాంతానికో పరిమితం చెయ్యకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరింపచెయ్యడమే ఈ వ్యూహంలో ఉన్న అసలు కిటుకు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం వ్యూహానికి గుండెలాంటిది ఈ త్రిస్థాయి ఆర్థిక ప్రణాళిక. అంటే ఇంతకు ముందులా అభివృద్ధి అంతా ఒకే రాజధానిలో కేంద్రీకరించడం కాకుండా రాష్ట్రాన్ని 3 వేర్వేరు ఆర్థిక కేంద్రాలుగా విభజించారు. దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్ అండ్ క్లియర్. ప్రతి ప్రాంతం తనకున్న సహజ వనరుల్ని, బలాల్ని ఉపయోగించుకుని స్వతంత్రంగా, బలంగా ఎదగాలి. ఒక గొప్ప ప్లాన్ వెయ్యడం ఒకెత్తైతే దాన్ని అంతే సమర్థవంతంగా అమలు చేయడం మరో ఎత్తు. మరి ఈ 3 ప్రాంతాల ప్రణాళిక కేవలం కాగితాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో నిజంగా పనిచేయడానికి ఎలాంటి పటిష్టమైన వ్యవస్థను నిర్మిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్లో చూశారుగా, విశాఖపట్టణం, అమరావతి, తిరుపతి, ఇవే 3 ప్రధాన ఆర్థిక కేంద్రాలు. ఇక్కడ అసలు విషయమేంటంటే ఒకే సైజు అందరికీ సరిపోదు అన్నట్టు క్లస్టర్ ఆధారిత విధానాన్ని ఫాలో అవుతున్నారు. అంటే ఉత్తరాంధ్రకున్న పోర్ట్లు, పరిశ్రమల బలాన్ని విశాఖలో, మధ్యాంధ్ర వ్యవసాయ, వాణిజ్య సామర్థ్యాన్ని అమరావతిలో, ఇక రాయలసీమకున్న ఖనిజాలు, ఎలక్ట్రానిక్ స్కిల్స్ని తిరుపతిలో కేంద్రీకరించి అభివృద్ధి చేస్తారన్నమాట. ఈ ప్లాన్ అమలును ఫాస్ట్ ట్రాక్ చేయడానికి ఒక కార్పొరేట్ స్టైల్ సిస్టమ్ని తీసుకొచ్చారు. సరే, కమిటీలు, బోర్డులు ఎలాగూ ఉంటాయి. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటంటే ప్రతి ప్రాంతానికి ఒక స్పెషల్ సీఈఓను నియమించడం. దీనివల్ల ప్రభుత్వపరమైన ఆలస్యం తగ్గి నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుని లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. ఇక ఈ 3 ప్రాంతాల ప్లాన్లో కిరీటం లాంటిది విశాఖపట్నం. ఈ నగరాన్ని కేవలం రాష్ట్రంలోనే కాదు, ఏకంగా ప్రపంచ పటంలోనే ఒక కీలకమైన ఆర్థిక కేంద్రంగా, ఒక గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. ఆ ప్రణాళిక వివరాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం. విశాఖ ఆర్థిక ప్రాంతమంటే కేవలం విశాఖనగరం మాత్రమే కాదు, శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు మొత్తం 9 జిల్లాల భవిష్యత్తు దీనితో ముడిపడి ఉంది. అంటే ఈ విస్తారమైన ప్రాంతానికి విశాఖ ఒక గ్రోత్ ఇంజిన్లా పనిచేయబోతుందన్నమాట. విశాఖ ప్రణాళికను చూస్తేనే మనకర్థమవుతుంది, ఇది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. ఒకవైపు గూగుల్ ఏఐ హబ్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్పై ఫోకస్. మరోవైపు షిప్ బిల్డింగ్, ఫార్మా లాంటి మన స్ట్రాంగ్ సెక్టార్స్ని ఇంకా బలోపేతం చేయడం. వీటన్నింటికీ తోడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కలిస్తే విశాఖ గ్లోబల్ హబ్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం, ఈ మెగా ప్లానింగ్లో అంతర్జాతీయ నైపుణ్యాన్ని కూడా వాడుకుంటున్నారు. ప్రపంచంలోనే బెస్ట్ సిటీ ప్లానింగ్కి పేరుగాంచిన సింగపూర్ గవర్నమెంట్తో కలిసి విశాఖ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇది సిఐఐ సదస్సులో తీసుకున్న ఒక కీలక నిర్ణయం. ఓకే, విశాఖ ప్లాన్ చాలా ఆకట్టుకునేలా ఉంది. అయితే సమతుల్య అభివృద్ధి అనే లక్ష్యం నెరవేరాలంటే మిగిలిన 2 ప్రాంతాల ప్రగతి కూడా అంతే ముఖ్యం కదా. సో ఇప్పుడు అమరావతి, తిరుపతి ప్రాంతాల కోసం రూపొందించిన స్పెషల్ ప్లాన్స్ ఏంటో చూద్దాం.
ఇక్కడ మనకు రెండు డిఫరెంట్ డెవలప్మెంట్ మోడల్స్ కనిపిస్తున్నాయి. అమరావతిని ఒక అగ్రి కమర్షియల్ హబ్గా, అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, లాజిస్టిక్స్కి సెంటర్గా మార్చబోతున్నారు. దీనికి వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇక మరోవైపు రాయలసీమ అభివృద్ధి లక్ష్యంగా తిరుపతిని ఎలక్ట్రానిక్స్, స్పేస్, డిఫెన్స్ లాంటి హైటెక్ రంగాలకు కేంద్రంగా మారుస్తున్నారు. మంచి ప్లాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సరిపోదు కదా, పెట్టుబడులు రావాలి. మరి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి, వ్యాపారం చేయడానికి సులభమైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం ఎలాంటి పాలసీ నిర్ణయాలు తీసుకుంటోందో ఇప్పుడు చూద్దాం. ఈ 3 ప్రాంతాల వ్యూహానికి చట్టపరమైన బలాన్ని ఇచ్చేదే ఈ కొత్త పారిశ్రామిక విధానం. దీని కింద ప్రభుత్వ కార్యాలయాలను కూడా 3 జోన్లుగా విభజించి అధికార వికేంద్రీకరణ చేస్తున్నారు. దీనివల్ల స్థానిక సమస్యలకు అక్కడికక్కడే ఫాస్ట్ సొల్యూషన్స్ దొరుకుతాయి. పెట్టుబడిదారులకు అతిపెద్ద తలనొప్పి ప్రభుత్వ అనుమతుల్లో ఆలస్యం. ఈ సమస్యను అధిగమించడానికే సింగిల్ విండో క్లియరెన్స్ల విధానాన్ని చాలా పక్కాగా అమలు చేస్తున్నారు. అంటే వ్యాపారవేత్తలు డజన్ల కొద్దీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఒకే చోట అన్ని అనుమతులు స్పీడ్గా పొందే అవకాశం కల్పిస్తున్నారు. అంతిమంగా చూస్తే ఈ చర్యలన్నీ ఒకే లక్ష్యం వైపు సాగుతున్నాయి. అదేంటంటే రాష్ట్రాన్ని పెట్టుబడులకు ఒక బెస్ట్ డెస్టినేషన్గా మార్చడం. పోర్టుల నుండి లోపలి ప్రాంతాలకు బలమైన రవాణా సౌకర్యాలు, స్పెషల్ ఇండస్ట్రియల్ కారిడార్లు, వీటి ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ని ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామంగా మార్చాలనేది సంకల్పం. కాగితం మీద చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చగల ఒక పటిష్టమైన, అద్భుతమైన ప్రణాళికలానే ఉంది. కానీ అసలు ప్రశ్నేంటంటే, ఇంతటి బృహత్తర ప్రణాళికను రాజకీయాలకు అతీతంగా అనుకున్న టైంలో అమలు చేయగలరా? ఈ 3 ఆర్థిక కేంద్రాల వ్యూహం రాష్ట్రాన్ని నిజంగా సమగ్రాభివృద్ధి వైపు నడిపిస్తుందా, లేక కొత్త ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.